హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. న్యూ ఇయర్లో న్యూ వ్లాగ్ అండ్ అందరికీ ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2024. ఈ వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ కి మేము ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము అవన్నీ కూడా నేను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి, మీకు చాలా డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మా కమ్యూనిటీ పక్కన ఒక క్లబ్ అనేది ఉంది. ఆ క్లబ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా ఇలా డెకరేట్ చేసి డీజే అవన్నీ పెట్టేసి సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను న్యూ ఇయర్ పార్టీకి. నా అవుట్ ఫిట్ అవన్నీ కూడా మీకు నచ్చినాయా? నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ మేమైతే అరౌండ్ 7:30కి అలా స్టార్ట్ అయిపోయాము. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే రాజేంద్ర సింగ్ జీ ఆర్మీ ఎక్సెస్ ఇన్స్టిట్యూట్ కి అయితే వెళ్తున్నాము. అది వచ్చేసి ఎంజీ రోడ్ లో ఉంది. అండ్ ఎంజీ రోడ్ అంటే మాకు 40 minutes టైం చూపిస్తుంది. పార్టీ అనేది 7:30కి స్టార్ట్ అవుతుంది. మేము 8కి అలా వెళ్దాం కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము. మాకైతే ట్రాఫిక్ అయితే అంతగా ఏం అనిపించలేదు. మేము 8 కల్లా ఆర్మీ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాము. బట్ ఏంటంటే అప్పటికే పార్కింగ్ అనేది ఫుల్ అయిపోయింది. మేము ఒక 10 minutes అలా వెయిట్ చేసేసి వెళ్ళి లోపల మేము కార్ పార్క్ చేసుకొని ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. టికెట్స్ అవన్నీ తీసుకున్నాం కదా. లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏంటంటే మనకి ఒక బ్యాండ్ అనేది టై చేశారు. ఏంటంటే అక్కడ ఉన్న లోపల వాళ్ళకి మనం స్నాక్స్ కి వాటికి వెళ్ళినప్పుడు సో బ్యాండ్ ని చూసేసి వాళ్ళు మనల్ని గుర్తుపడతారు. ఇలా మేము బ్యాండ్ అనేది టై చేపించుకొని లోపలికి అనేది వెళ్తున్నాము. అండ్ మీ అందరికి ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఎందుకు మేము ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాము, ఎలా వెళ్ళాము అవన్నీ కూడా. ఏంటంటే నేను ఎప్పుడు మీ అందరితోటి మా హస్బెండ్ జాబ్ గురించి నేను ఎప్పుడు కూడా రివీల్ చేయలేదు. మా హస్బెండ్ వచ్చేసి ఫస్ట్ టైం ఈ వీడియోలో నవీన్ జాబ్ ఏంటి అదన్నీ కూడా నేను రివీల్ చేస్తున్నాను. సో నవీన్ ఏంటంటే నేవీలో వర్క్ చేశారు. సో దాని వల్ల మాకేంటంటే ఆర్మీ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్ లో పాసెస్ అనేది వచ్చాయి. అలా మేము ఆర్మీ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్ కి అయితే వెళ్ళాము న్యూ ఇయర్ పార్టీకి. మేమైతే ఎవ్రీ ఇయర్ అంతే, ముంబైలో ఉన్నప్పుడు కూడా ముంబైలో కొలాబాలో IMSC అని చెప్పేసి ఉంటుంది. అక్కడ న్యూ ఇయర్ పార్టీస్ కానీ వాటన్నిటికి మేము వెళ్లే వాళ్ళం. ఇలా మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. చూడండి ఎలా చేశారు ఏంటి అనేది. ఫస్ట్ టైం బెంగళూరులో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి తెగ ఎగ్జైట్మెంట్ తో వెళ్ళాము. ఇలా లోపల అంతా అలా డెకరేట్ చేశారు. లోపలికి వెళ్తే ఓ మై గాడ్, మేమే ఫస్ట్ వెళ్ళాం అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ 500 to 600 మెంబర్స్ అనేది వచ్చేసి ఉన్నారు. మేమే ఫస్ట్ వెళ్తున్నామేమో అని అనుకున్నాము. ఆ క్రౌడ్ చూడండి ఎంత మంది వచ్చారో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ని మేమైతే. ఇంకా అక్కడ నుండి మేమైతే వెళ్ళి ఒక ప్లేస్ అనేది చూస్ చేసుకున్నాము. లాస్ట్ లో దొరికింది మాకు ప్లేస్, ఎందుకంటే అన్ని టేబుల్స్ అవన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి ఆల్రెడీ. సో మేము లాస్ట్ కి వెళ్ళేసి కూర్చున్నాము. అండ్ ఈ వీడియోని చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో పార్టీస్ అవన్నీ ఎలా జరుగుతాయి అవన్నీ కూడా. అండ్ మేము ఒక ప్లేస్ అనేది చూస్ చేసుకొని కూర్చున్నాక అక్కడ స్టాల్స్ అనేది పెట్టారు. సో అక్కడ స్టాల్స్ కి అయితే వెళ్ళి చూపిస్తున్నాను. చూడండి స్టాల్స్ లో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా. ఏ పార్టీకి వెళ్ళినా ఈ డిఫెన్స్ లో వచ్చేసి బార్ అనేది కంపల్సరీ ఉన్నిద్ది. లిక్కర్ కౌంటర్ అనేది 3-4 లిక్కర్ కౌంటర్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే ఇక్కడ వచ్చేసి అన్లిమిటెడ్ ఉంటుంది డ్రింక్ అనేది. అన్ని కౌంటర్స్ క్లోజ్ చేసినా కూడా బార్ కౌంటర్ అనేది అంత త్వరగా అయితే క్లోజ్ చేయరు. అండ్ బార్ కౌంటర్ తర్వాత కొన్ని నాన్ వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి. జస్ట్ చికెన్ అయితే స్టార్టర్స్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి పానీపూరి, చాట్, దహీపూరి అవి చాట్ సెక్షన్ అనేది ఉంది. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ కౌంటర్ లో ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ వెజ్ కౌంటర్ అనేది పెట్టారు. ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడా, గోబీ అలా పెట్టారు. పకోడా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగున్నాయి. పకోడా అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. కొన్ని మేమైతే తెచ్చుకున్నాము స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ అనేది తెచ్చుకొని తింటున్నాము. అండ్ ఇక్కడ మేము కూర్చున్న దగ్గర అయితే ఒక ప్రొజెక్టర్ అనేది ఉంది. ఆ స్టేజ్ వచ్చేసి చాలా దూరంలో ఉంది కదా. సో వీళ్ళు ఏంటంటే ప్రొజెక్టర్ అనేది పెట్టారు. మాకు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంది. అండ్ మేమైతే ఫస్ట్ ఫుల్ ఆకలితో వెళ్ళాము. మేమైతే స్టార్టర్స్ అయితే తిన్నాము. కొన్ని స్టార్టర్స్ బాగున్నాయి, కొన్ని స్టార్టర్స్ బాగాలేవు. సో బాగున్నాయి వెళ్ళేసి మళ్ళీ తెచ్చేసుకొని మళ్ళీ తిన్నాము. చూడండి మోక్షు నేను ఫీడ్ చేస్తానంటే లేదు వాడే తినాలని చెప్పేసి తింటున్నాడు.
మేము కొంచెం అలా స్నాక్స్ అనేది తిన్నాక అక్కడే ఏంటంటే చాలా మంది కిడ్స్ కూడా వచ్చారు కదా పార్టీకి. సో ఆ పార్టీలో కిడ్స్ కి టైం పాస్ అవ్వడానికి ఒక గేమ్ అనేది అరేంజ్ చేశారు వీళ్ళు. జస్ట్ ఒక గ్లాసెస్ లో స్మాల్ బాల్స్ ఉన్నాయి, ఆ బాల్స్ ఏంటంటే త్రో చేస్తే గ్లాసెస్ లో పడ్డమే. జస్ట్ అది ఒక్క గేమ్ అనేది పెట్టారు, కిడ్స్ కూడా కొంచెం టైం పాస్ అవుతుందని చెప్పేసి. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ గేమ్స్ అనేది ఏమి వీళ్ళు కండక్ట్ చేయలేదు కిడ్స్ కి. పాపం కిడ్స్ అయితే ఫుల్ బోర్ అయిపోయారు. అండ్ కంటిన్యూస్ గా మ్యూజిక్ అనేది ఉంది. వాళ్ళు ఏంటంటే మ్యూజిక్ అని డీజే అని అలా సమ్ ఈవెంట్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. బట్ వాళ్ళు ఏంటంటే బోర్ అయిపోతారు కదా కిడ్స్. అండ్ లాస్ట్ టైం ముంబైలో అయితే మాకు కిడ్స్ కి అయితే చాలా బాగా అరేంజ్ చేశారు గేమ్స్ అవన్నీ కూడా. టాటూస్, ట్రాంపోలిన్ ఉంది అండ్ క్యాండీస్ ఉన్నాయి, పాప్కార్న్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఫుల్ టైం పాస్ అయింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే ఏమీ లేదు. దట్టు ఏంటంటే ఓపెన్ గ్రౌండ్ కదా, సో ఓపెన్ గ్రౌండ్ వల్ల ఏంటంటే ఫుల్ చల్లేసింది, బాగా చల్లగాలి వచ్చింది, అసలు దారుణంగా ఉంది. దట్టు మేము ఏంటంటే లాస్ట్ కూర్చున్నాం కదా, సో బాగా చల్లగా అనిపించింది. నేను కూడా కొంతసేపు అయ్యాక నేను జాకెట్ అనేది తీసుకొని వేసుకున్నాను. అండ్ ఏంటంటే 10:30 అలా అయింది. మేమైతే డిన్నర్ కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇలా డిన్నర్ కి చూడండి వెళ్లే వేలో ఎలా డెకరేట్ చేశారు అవన్నీ కూడా. డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు అవంతా కూడా. ఇలా డిన్నర్ కి అయితే మేము వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే డిన్నర్ కూడా టైమింగ్ అనేది ఇచ్చారు. అక్కడ వెళ్ళి మేము ఏంటంటే డిన్నర్ లో ఏమేమి స్టాల్స్ పెట్టారో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి. అక్కడ ఏంటంటే డిన్నర్ లో అయితే ఎక్కువ వెరైటీస్ అనేవి కూడా ఏమీ లేవు. ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ నేవీ పార్టీకి వెళ్తాము. బట్ ఈ ఇయర్ వచ్చేసి ఇక్కడ బెంగళూరులో ఆర్మీ పార్టీకి వచ్చాము. సో ఇక్కడైతే ఎక్కువ స్టార్టర్స్లో వెరైటీస్ ఎక్కువ లేవు అండ్ డిన్నర్లో కూడా వెరైటీసే లేవు. అండ్ ఇక్కడ ఏంటంటే అసలు నాన్ కానీ చపాతీ కానీ రోటీ కానీ ఏవీ లేవు, జస్ట్ బ్రెడ్ అలా పెట్టారు అంతే. అండ్ ఫస్ట్ ఏదో పాస్తా అవి పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెజ్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ, రైతా, అంతే. దట్స్ ఇట్ ఓన్లీ. అవే డిన్నర్ అంట. మాకైతే నేవీలో వచ్చేసి చాలా అంటే చాలా వెరైటీస్ పెడతారు. నూడిల్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ నేవీ పార్టీతో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఆర్మీ పార్టీలో అయితే 50% కూడా పెట్టలేదు వెరైటీస్ అనేది. వాళ్ళైతే చాలా వెరైటీస్ పెట్టేవాళ్ళు. అక్కడ ఉన్న వాటిలో కొంచెం బిర్యానీ అవి తెచ్చుకొని తిన్నాము. అండ్ మరీ అంత టేస్టీగా అయితే లేవు, ఓకే యావరేజ్గా అయితే ఉన్నాయి ఫుడ్ అనేది. అండ్ డిజర్ట్స్కి వచ్చేసి ఓన్లీ గులాబ్ జామ్ ఒకటి, అమూల్ ఐస్ క్రీమ్ ఒకటి పెట్టారు అంతే, వెనిలా ఫ్లేవరు. ఆ 2 పెట్టారు డిజర్ట్స్ వచ్చేసి. అక్కడ లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ పార్టీలో అయితే 5 to 6 వెరైటీస్ అనేది పెట్టారు. అసలు డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోయింది. తిన్నంత వరకు తినేసి మేమైతే ఇంకా మళ్ళీ మా ప్లేసెస్కి అనేది వెళ్తున్నాము. మేము డిన్నర్కి వెళ్ళేటప్పుడే చాలా మంది డాన్స్ అనేది స్టార్ట్ చేశారు. సో మేము డిన్నర్ నుండి వచ్చేటప్పుడు కొన్ని ఫొటోస్ అలా కొంచెం అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అక్కడక్కడ ఫొటోస్ దిగేసి అలా మేమైతే మా ప్లేస్కి వచ్చేసి కొంతసేపు కూర్చున్నాము. జస్ట్ అలా కొంచెం స్ప్రైట్ అనేది తెచ్చుకొని 3 మెంబర్స్కి గ్లాసెస్లో పెట్టుకుని వీడియో జిస్ లాగా అలా కొంచెం తీసుకున్నాము. దాని తర్వాత ఏంటంటే మోక్ష గేమ్ అనేది పెట్టారు కదా, ఆ గేమ్ పక్కనే వీళ్ళు ఏంటంటే ఇలా చెప్పులు, షూస్ అండ్ అలా కొన్ని వెరైటీస్ పెట్టారు. సోంపు అవన్నీ కూడా కావాలంటే వెళ్ళి కొనుక్కోవడానికి స్టాల్స్ అవన్నీ. అండ్ మీకు చెప్పలేదు కదా నేను, అన్లిమిటెడ్ ఫుడ్ మేము వెళ్ళింది. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 2000 per head. 2000 per head అనేది పే చేస్తే అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్ అవన్నీ కూడా. అండ్ సోంపు అవన్నీ పెట్టారు. దాని తర్వాత ఏంటంటే కలంకారీ కుర్తీసు, శారీసు అవన్నీ కూడా ఉన్నాయి. అలా నేను జస్ట్ వాటిని వీడియో తీసుకొని వచ్చాక చూస్తే మళ్ళీ మోక్ష అనేది గేమ్ అనేది ఆడుకుంటున్నాడు. జస్ట్ నేను నార్మల్ గా నడుచుకుంటూ వచ్చి కొన్ని వీడియోస్ అనేది దిగాను. అండ్ అంతే, ఎప్పుడు 12 అయిపోతుందా అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. అండ్ అప్పటికే 11:15 అయింది. బాగా గాలి చల్లగా ఉందని చెప్పేసి ముందుకెళ్ళి కూర్చుందాం. చాలా మంది ఇంకా డాన్స్ కి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ ఏంటంటే 10 స్టార్ట్ చేస్తారు డాన్స్ అవన్నీ కూడా. కిడ్స్ వాళ్ళంతా ఉంటారు కదా, సో 11 కల్లా మోస్ట్లీ 90% దాకా వెళ్తారు డాన్స్ వేయడానికి. మేము ఇంకా ముందుకైతే వెళ్ళాము. స్టేజ్ దగ్గరికి వెళ్ళి అయితే కూర్చున్నాము. అవన్నీ చూస్తూ మేము కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ డాన్స్ వేస్తూ, మోక్షని అయితే డాన్స్ వేయమని ఎన్నిసార్లు అడిగినా కూడా వేయనే లేదు. ఆ స్ప్రైట్, ఆ గులాబ్ జామ్ అవన్నీ తిన్నాడు కదా, కొంచెం హైపర్ అయిపోయి తెగ ఆ టేబుల్ మీద నుండి జంప్ చేసుకుంటూ అలా ఉన్నాడు. అలా మేము 12 అయిపోయిన దాకా వెయిట్ చేసుకుంటూ అప్పుడప్పుడు మధ్యలో డాన్స్ అనేది వేస్తూ అలా టైం పాస్ అనేది చేసాము.
అక్కడ 12 అవ్వక ముందు 1 minute ముందు నుండే క్రాకర్స్ అనేది స్టార్ట్ చేశారు. 12 అయ్యాక 10 minutes దాకా ఆ క్రాకర్స్ అనేవి కాలుస్తూనే ఉన్నారు. చాలా బాగుంది చూడడానికి. మోక్ష అయితే అలానే నోరు తెరిచి మరి అలా చూస్తూ ఉండిపోయాడు. అండ్ మేము ఏంటంటే 12:15 కల్లా రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయాము. అండ్ బయట ఏంటంటే మళ్ళీ తర్వాత అందరూ 12:30 కల్లా స్టార్ట్ అయిపోతారు కదా, ఫుల్ ట్రాఫిక్ ఉండిద్దేమోనని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. 12:15 కల్లా మాకేంటంటే 30 minutes చూపించింది మా హౌస్ కి. అలా మేమైతే వచ్చేసాము. బయటకు వచ్చి చూస్తే ఎంజీ రోడ్ అనేది క్లోజ్ చేశారు కదా, సో అందరూ జనాలంతా నడుచుకుంటూ వెళ్తున్నారు రోడ్డు మీద. 5కి 6కి గనక నడుచుకుంటూ వెళ్తే గనక ఉంటారు కదా, అలా ఫుల్ రోడ్ అనేది బ్లాక్ చేసరికి అందరు నడుచుకుంటూనే వెళ్తున్నారు. వెహికల్స్ అయితే ఏమీ లేవు. పెద్దగా సౌండ్ చేసుకుంటూ అలా అనేది వెళ్ళారు. అండ్ వన్స్ అగైన్ మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2024 అనేది మీ అందరి లైఫ్ లో మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, మీ లైఫ్ లో అంత ఆనందాన్ని అంత సంతోషాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరికి 2024 అనేది మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ మీ అందరూ ఈ న్యూ ఇయర్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చిన్న న్యూ ఇయర్ అనేది ఇలా అయిపోయింది. అండ్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. దాని వల్ల ఏంటంటే చాలా మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియోస్ అనేది చూస్తున్నారా, చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేమైతే ఇంటికి వెళ్ళేసరికి 1 కల్లా ఇంటికి వెళ్ళాము. చూపిస్తున్నాను, టైం కూడా చూపించాను మీకు, చూడండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.